Hello fellow beings, welcome to SZ Vlogs. ఇప్పటి వరకు సినిమా, స్పోర్ట్స్, ఫ్రస్ట్రేషన్ ఇలా చాలా వీడియోస్ నాకు చూసారు అండ్ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు దిస్ ఇస్ ద న్యూ పార్ట్ ఆఫ్ మై వీడియోస్. దిస్ ఇస్ వ్లాగ్స్. వ్లాగ్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పర్సనల్ టు మీ అండ్ నేను పర్సనల్ గా చేసేవి అండ్ మై ఓన్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ acting in front of camera or else a script in front of camera. This is completely me and how I will be and how my friends be, how family be and a kind of దాంట్లో ఉంటుంది. And vlogs మాత్రం అదిరిపోతాయి 100% sure and you'll surely find this vlogs entertaining. And ఇంకెందుకు ఆలస్యం, let's get into the video. Hello guys. Vlogging I'm very new. This is my first vlog. చాలా సార్లు vlog చేయాలనిపించింది బట్ నాకు మంచి కాంటెంట్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ లేదు. దట్స్ రీజన్ నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. బట్ దర్ ఇస్ అ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అండ్ సినారియో వేర్ ఐ థాట్ ఐ నీడ్ టు మేక్ అ వ్లాగ్. దిస్ ఇస్ మై థింగ్ అండ్ ఐ హ్యావ్ టు మేక్ అ వ్లాగ్ అనుకున్నాను. నేను టూర్ వెళ్దాం అనుకున్నాం. నేను మా ఫ్రెండ్స్ సందీప్, కార్తిక్ నలుగురం కలిసి టూర్ వెళ్దాం అనుకున్నాం. ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు మనాలి, అగైన్ బ్యాక్ టు ఢిల్లీ అండ్ హైదరాబాద్. ఫస్ట్ డే హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఫస్ట్ పాయింట్ నుంచి ఢిల్లీలో ఎండ్ అయ్యి మళ్ళీ హైదరాబాద్కి ఇంటికి వచ్చేదాకా ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ది వీడియోస్ వ్లాగ్ లాగా చేసి మీకు వి థాట్ ఆఫ్ మేకింగ్ వ్లాగ్ అండ్ ఎంటర్టైన్ యూ గైస్. అంటే స్క్రిప్టెడ్ వ్లాగ్స్ ఏం చేయలేదు, ఎలా వస్తే అలాగే ప్రెజెంట్ చేద్దామని అనుకున్నాము. బట్ జస్ట్ ఫస్ట్ వ్లాగ్ చాలా నాకు పర్సనలీ ఇట్ వాజ్ లైక్ అ టఫ్ అండ్ డిఫికల్ట్ రైట్ అండ్ దట్ విల్ ష్యూర్లీ ఎంటర్టైన్ యూ గైస్. అండ్ నేను మధ్య వచ్చి ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటాను బికాస్ ఎవ్రీథింగ్ నేను వీడియోలో రికార్డ్ చేయలేకపోవచ్చు కొన్నిసార్లు. బట్ ఆ ముందు వెనక ఇలా అయిందని చెప్పేసి కట్ షాట్ లాగా వచ్చి చెప్తూ ఉంటాను అనమాట. అండ్ బేర్ విత్ మీ, వీడియోలో మధ్యలో ఇంటరప్షన్ ఏంట్రా అనుకోకుండా కొంచెం బాగుంటుంది, ఇంకొంచెం బాగా అర్థమయ్యేది చెప్పడానికి నేను వస్తాను. అండ్ స్టార్టింగ్ ఇప్పుడు కూడా నేను ఒక చిన్న బిట్ యాడ్ చేయాలి. మా దరిద్రం అనేది మేము ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయింది అనమాట. సో మేము క్యాబ్ బుక్ చేయగానే విత్ ఆల్ బ్యాక్ ప్యాక్స్, 2 బ్యాక్ ప్యాక్స్, కంప్లీట్ బిగ్ 15 kgs అండ్ 1 to 2 kgs బ్యాక్ ప్యాక్స్ పెట్టుకున్నాము. సో క్యాబ్ వచ్చి మా ఇంటికి 2 houses ముందున్నాడు. క్యాబ్కి కాల్ చేశాను, వెనకకి రానున్నాను. స్ట్రేంజ్, క్యాబ్ కాల్ కట్ చేసి సీదా వెళ్ళిపోయాడు, క్యాబ్ క్యాన్సిల్ చేసేసి. We were like shocked. కరెక్ట్ మా ఇంటికి రెండు ఇల్లు ముందుంది. అరే బ్యాగ్ రావయ్యా, మాకు బ్యాగ్స్ ఉన్నాయి కదా, బ్యాగ్స్ పెట్టడానికి వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ. బట్ వెనక్కి వస్తే బ్యాగ్స్ పెట్టుకుందామని ఇంటెన్షన్తో వెనక్కి రమ్మన్నా ఫోన్ కట్ చేసి పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకో క్యాబ్ బుక్ చేసాం, సేమ్ సినారియో. ప్రతి ఒక్కరు డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు తక్కువ ఉందంటే రానంటున్నారు. సో ఇలా అవుతుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఏమనుకున్నామంటే కొంచెం ఎక్కువ అమౌంట్ చెప్తాం. సో దట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. క్యాబ్ లేకపోతే మేము 2 hours ముందు మేము ఎయిర్పోర్ట్కి చేరుకోలేము. సో దట్స్ ద రీజన్. యాక్చువల్లీ దీనికంటే ముందు స్పైస్ చేసిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఆ కళాఖండాలు కూడా మీకు ఖచ్చితంగా వీడియో చేసి నేను, అనుదీప్ అండ్ సందీప్ మా ముగ్గురికి జరిగిన కళాఖండం ఇది ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంక్లూడింగ్ కార్తిక్ టు. మెయిన్ అనుదీప్, సందీప్ గైస్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ దాట్. అది కూడా చాలా బాగుంటుంది వీడియో. అండ్ లెంత్ ఎక్కువ అవుతుంది స్టార్టింగ్లోనే, బట్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మా దరిద్రాలు అనేది చాలా బాగుంటాయి, మీకు ఎంటర్టైనింగ్గా ఉంటే నవ్వుకోవడానికి బాగుంటుంది. సో అందుకనే వినమని చెప్తున్నాను. సో క్యాబ్ వాళ్ళకి ఎంత కాల్ చేసినా రావట్లేదు. తర్వాత ఇంకో క్యాబ్ కాల్ చేశాము. ఇంకో క్యాబ్ అతనికి 1050 rupees అని చెప్పాను. బట్ యాక్చువల్లీ క్యాబ్ కాస్ట్ ఈస్ ఓన్లీ 412 rupees. ఓలాలో బుక్ చేస్తే మాకు ఆప్షన్ లేదు, 700 అంటున్నా క్యాబ్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో అసలు క్యాబ్ వాళ్ళకి ప్రైస్ అడిగే రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఏంటంటే అసలు అట్లా అడిగి క్యాబ్ క్యాన్సిల్ చేస్తే మేము వెళ్ళలేము. క్యాబ్ వాడి వైబిలిటీ బట్టే ఓలా కానీ ఊబర్ కానీ వాళ్ళకి ఎంత ఈజీగా వెళ్ళిపోతే, రోడ్డు ఖాళీగా ఉంటాయి, మైలేజ్ బాగా వస్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా రావచ్చు అనే దాని గురించి తక్కువ రేట్లు పెడతారు. అండ్ ఇప్పుడు వెన్ ఇట్ ఇస్ అ బిజినెస్ టైమ్ ఆర్ 5 o'clock 6 o'clock టైంలో క్యాబ్ బుక్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి మోర్ దెన్ 1000. లేదు అంటే వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో 1050 చెప్పాం. స్టార్టింగ్లోనే మమ్మల్ని క్యాబ్ క్యాన్సిల్ చేసేస్తాను, నాకు డబ్బులు ఇచ్చేయండి, నేను దింపేస్తాను అన్నాడు. బట్ మేము ఒప్పుకోలేదు. ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉన్నందుకు 100 extra ఇస్తామని కూడా ఒప్పుకున్నాం. బట్ స్టిల్ ఒప్పుకోలేదు నేను, బికాస్ నేను ఒప్పుకుంటే ఖచ్చితంగా 1050 ఇవ్వాల్సి వస్తుంది చెప్పి ఒప్పుకోలేదు. అండ్ సరే, దీని తర్వాత మళ్ళీ వస్తాను అవసరమైన పాయింట్. ఇంకెందుకు, లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. Miss you, Amshi. Bye. Hello, airport. డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు జామ్గా మమ్ము అంటామా పాట పెట్టుకుంటూ మంచిగా కార్లో హ్యాపీగా మంచిగా కార్లో వెళ్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఈ అనుకుంటూ ఆటో ఎక్కాం. రీజన్ దిస్ ఇస్
చాలా చాలా టెరబుల్. ఇప్పుడు నేను అవుతూ చెప్పొచ్చు, నేను అవుతూ చేస్తున్న నా వీడియోలో కూడా బ్లాగ్లో కూడా కొంచెం నేను మై ఎక్స్ప్రెషన్ వాజ్ డిఫరెంట్, బట్ ఆ పాయింట్లో మటుకు బీపీ వేరే రేంజ్లో ఉండే. దట్ వాజ్ లైక్ ఇట్స్ రాంగ్ డూడ్. అసలు క్యాబ్ వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసిన తర్వాత నాకు ఆ రేట్ వద్దు, 400 రూపీస్ ఉంటే నేను ఆస్కింగ్ ఫర్ అబౌట్ 1000 రూపీస్. డబుల్ ఇస్తామన్నా ఒప్పుకున్నాం, 800 కూడా మేము 800 ఇస్తామని ఒప్పుకున్నాను నేను. నో, నాకు 1050 1200 ఇస్తా అంటే 3 times వెళ్ళాలంటే హౌ క్యాన్ వీ అఫోర్డ్? అసలు ఎందుకు అఫోర్డ్ చేయాలి? రీజన్ ఏంటి? వాళ్ళు వెనకది ఖాళీకి వస్తారంటే దానికోసం మేము ఎక్స్ట్రా పెట్టుకొని ఇవ్వాలంట. హౌ సిల్ ఈజ్ దాట్? సో వెళ్ళాడు. సేమ్ ఆ డ్రైవర్కి డౌట్ వచ్చింది అనుకుంటా. క్యాబ్ పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్ళి, చెంపపేట దగ్గర పెట్రోల్ బంక్ తీసుకెళ్ళాడు. అక్కడ ఆపేసి భయ్యా నేను పెట్రోల్ కొట్టించుకోవాలి, నాకు పెట్రోల్ బంక్లో నాకు డబ్బులు ఇచ్చేసి అన్నాడు. నేను ఇస్తాను 400 500 తీసుకొని చెప్తాను అనుకున్నాను. ఎట్లా మాకు 512 అయింది, 512 ఎక్స్ట్రా 100 రూపీస్ తీసేసుకోం. 600 కూడా మేము రెడీ ఉన్నాం. 600 కూడా ఇచ్చేసి పెట్రోల్ కొట్టించుకోవాలి అని చెప్తే నో, 1050 ఇస్తేనే పెట్రోల్ కొట్టించుకుంటా. లైక్ సగంలో ఎట్లా ఇస్తాము? ఇంకా ఎవరైనా డ్రాప్ అయిన తర్వాత అమౌంట్ డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే అమౌంట్ ఇస్తాం. దట్ ఈస్ ద థింగ్. అతను ఏంటంటే ముందే అమౌంట్ ఇచ్చానన్నాడు, నేను ఒప్పుకోలేదు. విచ్ ఇస్ మళ్ళీ నేను ఫుల్ అవుతాను. అక్కడ నేను 412 ఇవ్వాల్సింది 600 ఇస్తామని ఒప్పుకున్నాను. బట్ 1050 ఇస్తేనే నేను పెట్రోల్ కొట్టించుకుంటా, లేకపోతే దిగను. ఇవ లైక్ నేను మాట్లాడుతున్నాను అనమాట. నేను చెప్పాను అనమాట, నో ఇట్ కుదరదు, వీఆర్ నాట్ ఆల్ గివింగ్ ది మనీ, దిగిన తర్వాత ఎంత అయినా అందిస్తా అన్న. వాడికి అప్పుడు మళ్ళీ ఎట్లా అంటే ఎంత ఇస్తావు సింపుల్గా. అసలు అప్పటి వరకు ఉన్న బిహేవియర్, మేము స్టార్టింగ్లో జస్ట్ ఇట్లా జంప్ ఒకటి మీరు చూసుకుంటారు, ఆ జంప్ చేయడానికి భయ 2 minutes నీదే భయ కార్ తీసుకో అన్న అతను లాస్ట్లోకి వచ్చేసరికి ఏమన్నాడంటే ఎంత ఇస్తావు, అక్కడికి వెళ్ళడానికి ఎంత అవుతుంది, ఇట్లా మాట్లాడు. టోన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయిన టోన్లో మాకు అర్థం కాలేదు, ఏంటి రాబోయే, ఏం మాట్లాడాలి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? బికాస్ వీఆర్ వేస్టింగ్ టైం. మేము వెళ్ళిపోవాలి. నాది కార్తిక్ ఫ్లైట్ 5:55 అండ్ అనుదీప్ అండ్ సందీప్ ఫ్లైట్ ఇస్ 7 o'clock. ఆ స్టోరీ గురించి మళ్ళీ ఇంకో వీడియో ఉంటుందని చెప్పాను ఇంతకుముందే. సో మాకు అర్థం కాలేదు. నేను అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను భయ, మళ్ళీ నీట్గా చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక నాకు 1050 చూపించి 1050 ఇవ్వకపోతే ఒక్క బ్యాగ్ కూడా డిక్కీలోంచి బయటకు వెళ్ళదు అన్నాడు. ఇంకా మనకి నార్మల్గానే ఆగలే నాకు. అక్కడ ఇంకా బీపీ వెళ్ళిపోయింది వేరే రేంజ్లోకి. నువ్వు ఎవరు రాబోయే బ్యాగులు బయట చెప్పేసి గొడవ పెట్టుకున్నావు. లైక్ ఎందుకు, నీకు ఏం రైట్ ఉంది? నువ్వు బ్యాగులు నేను తీయను అనే రైట్ నీకు లేదు. టైం అన్న తీసుకొని చదివే ఎక్స్ట్రా ఇస్తామన్నా తీసుకుని వెళ్ళిపో, కుదరదు అంటున్నాడు. ఇవాళ లైక్ నువ్వు గెట్ లాస్ట్, నువ్వు వెళ్ళిపో అవసరం లేదు. వాడు ఏమన్నాడంటే నేను ఇక్కడ వరకు దింపినా నాకు 300 రూపీస్ అంటున్నాడు. ఎందుకు ఇస్తా? నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ దగ్గర దింపు డబ్బులు ఇస్తా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి డబ్బులు ఏంటి, నేను ఎందుకు ఇస్తా అని చెప్పాను. సో అట్లనే కూర్చొని మొత్తం బ్యాగ్ ప్యాక్స్ అన్ని బయట తీసేసుకొని రోడ్ మీద లిటరల్గా ఆల్మోస్ట్ 4 o'clock టైంలో వీ వర్ వెయిటింగ్ ఆన్ రోడ్స్. అసలు ఎంత టెర్రబుల్ సిచ్యువేషన్ అంటే అసలు ఏం చేయాలో తెలియదు. క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ బుక్ కావట్లేదు. అండ్ లక్కీ మాకు ఇందాక మీరు వీడియో చూసినప్పుడు ఆటో అతను దొరికాడు. అతను కూడా సేమ్ మేము ఎంత అయితే ఇస్తామని చెప్పాము, ఒక 500 రూపీస్ ఇస్తామని చెప్పేసి కష్టపడి నేను ముందు కూర్చొని వెనక మా వాళ్ళ పెద్ద పెద్ద బ్యాక్ ప్యాక్స్ 15 kgs 12 to 15 kgs ఉన్న 4 పెద్ద పెద్ద బ్యాక్ ప్యాక్స్, ఎక్స్ట్రా బ్యాగ్స్ అన్ని పెట్టుకొని, ల్యాప్టాప్ బ్యాగ్స్ అన్ని పెట్టుకొని ఆటోలో ఎయిర్పోర్ట్. నిజంగా అది నేను చెప్పడం కొంచెం ఫన్నీగా చెప్పుండొచ్చు, కానీ ఆ టైంలో మటుకు దింపేసినప్పుడు మటుకు ఇంకా బీప్ వేసుకోవచ్చు. అందుకనే ఆ వీడియో సగమే నేను పెట్టాను అనమాట. ఆ బీప్ వీడియో మనకి మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం బ్లాగ్. ఫస్ట్ బ్లాగ్ ఎగిరిపోయిందంటే కాపీరైట్ స్ట్రైక్ ఎందుకని చెప్పేసి అది పెట్టలేదు అనమాట. సో ఇలా ఉంటుంది. మళ్ళీ ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, మీకు మిస్ అయిపోతే వీడియో అంటే ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. ఇలాగే ప్రత్యక్షమై మళ్ళీ మీకు చెప్తాను. ఇంకెందుకు మళ్ళీ లెట్స్ కంటిన్యూ ది బ్లాగ్. దిస్ ఇస్ ద మోస్ట్ వర్స్ట్ సిచ్యువేషన్. క్యాబ్ వాడు తీసుకుపోయి పెట్రోల్ బంకులో డబ్బులు కావాలని ఆపేశాడు. డబ్బులు అయిపోయిన తర్వాత ఇస్తా అంటే ఉచ్చాగలేదు. ఆడికి ఉచ్చాగాక కారులోంచి దింపేసి వెళ్ళిపోయాడు. దిక్కుమాలిన పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్కి జల్దీ వెళ్ళాలన్న ఆత్రంతో ఇగో ఈ అన్న దొరికిండు. ఈ అన్న ఆటో ఎక్కి ఇప్పుడు నలుగురము 4 పెద్ద పెద్ద ప్యాకులు, మళ్ళీ దానికి ఎక్స్ట్రా బ్యాగు ఇవన్నీ వేసుకొని ఆటోలో ఎయిర్పోర్ట్ పోయేది ఒక అడ్వెంచరస్ టూరు. ఇది నెంబర్ 1. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అడ్వెంచరు. ఇలాంటివి ఇంకా మరెన్నో. పైగా 7 o'clock ఫ్లైట్. మెల్లగా హ్యాపీగా ఆడుకున్నాడు చేసుకుంటుండే. మా దగ్గరలో కూడా కూర్చోలేదు. అక్కడ ఖాళీ ఉంది సీటు, కూర్చోవచ్చు కదా. ఒళ్ళు బలుపు. అక్కడ పోయి కూర్చుండు బ్యాగ్ పెట్టుకొని. మరి మేము పెట్టుకోలేదు కింద. ఇగో ఇక్కడ పెట్టిండు, వీడు పెట్టిండు సందీప్. అవును రా, కింద పెట్టుకోవాలి. టైం అవుతుందన్న, 8 గంటలకు అప్పుడే చెప్పినా కదా అన్న, చెప్పిన టైం అవుతుందన్నావు కానీ చలో
దరిద్రం కొద్ది లేట్ అయిపోయింది ఇప్పటికి. ఏం చెప్పావు వాడికి? 40 మినిట్స్ ఉందన్న. అంటే నాకు ముందే చెప్తే పోకపోతుండే కదా అంట. అవులా గడిపోయి చాయ్ తాగిండు మళ్ళీ పోకపోతుండే కదా అంట. ఏంద్రా బాబు ఎయిర్పోర్ట్. చలో మినిమం వీఆర్ అట్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్. నేను కార్తిక్ వచ్చాము. మా ఇది సపరేట్ ఫ్లైట్ అనమాట. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అనుదీప్ అండ్ సందీప్. దే ఆర్ ఇన్ ఇండిగో ఫ్లైట్ అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్. వన్స్ దర్ అరైవల్ వెల్ ఎక్స్ప్లోర్ ద ఢిల్లీ చీజ్. And this is my first vlog. We have quite surprises. అడ్వెంచరస్ టూర్ అనుకున్నాము. దానికంటే ముందే చాలా అడ్వెంచర్స్ జరిగినాయి. ఒక్క దాని గురించి నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఇప్పటివరకు నేను ఫ్లైట్ ఎక్కలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. దూలకు తీరిపోయిందని చెప్పాలి. ఆల్మోస్ట్ ఫ్లైట్ రన్వే మీద ఉంది. పావు గంటలో వెళ్ళిపోతుంది అన్న టైంలో స్టిల్ వీఆర్ ఎట్ బోర్డింగ్ పాస్ కౌంటర్. బోర్డింగ్ పాస్ చెక్ చేపిస్తున్నాము. స్టిల్ అవన్నీ సెక్యూరిటీ వర్క్ జరుగుతుంది. ఎందుకు ఆపేశారంటే ఒక రీజన్ ఉంది. 1 సెకండ్ ఐ షో యూ దట్. సో ఫనీ. యా, దిస్ ఇస్ మై లాకెట్ అనమాట. ఈ లాకెట్లో ఇది బుల్లెట్ ఉందన్నమాట. ఈ బుల్లెట్తో నేను ఇక్కడ నేను వేసేస్తానేమో అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు నన్ను ఆపేశారు. సో దీనివల్ల టైం వేస్ట్ అయిపోయింది. సో ఇలా జరిగిందనమాట. సో